జానకి నువ్వు వచ్చేది మాత్రం మీ డాడీ చూడలేదు కదా? లేదు రాఘవ, నాన్న బయటకు వెళ్ళాక నేను బయటకు వచ్చిన. జానకి ఫైనల్గా మాత్రం నీ పెళ్లి చూపులు క్యాన్సిల్ అయినాయి. ఫుల్ హ్యాపీగా. క్యాన్సిల్ అనే మ్యాటర్ పక్కన పెట్టి రాఘవ, ఏదో ఫోన్లో బాగా మాట్లాడతాను, ఇంటికి వచ్చి కూడా చేస్తా అని. జానకి మీ నాన్న మరి మంచిగా నువ్వు చెప్తే అర్థం చేసుకోడా? ఇష్టం లే అన్నప్పుడు అప్పుడే కూకోవాలి. మనం మీ నాన్న పరువు గురించి ఆలోచించే కదా పెళ్లి చేసుకునే వాళ్ళని క్యాన్సిల్ చేసుకుని మళ్ళీ ఇంటికి వచ్చేసినాం. సర్లే రాఘవ, ఇప్పుడు అవన్నీ ఎందుకు, పెళ్లి చూపులు అయితే క్యాన్సిల్ అయిపోయినాయి కదా. సరే జానకి, ఇప్పుడు పెళ్లి చూపులు క్యాన్సిల్ కాలే అనుకో, అప్పుడు ఏం చేస్తావు? వాళ్ళు వచ్చి నేను చూసిపోవు, వాళ్ళు ఖాయం చేసుకున్నావు, అప్పుడు ఏంది ముచ్చటగా? ఇప్పుడు క్యాన్సిల్ అయిన దాని గురించి ఎందుకు మాట్లాడుతున్నావు రాఘవ? నెక్స్ట్ టైం చేద్దాం, అలా ఆలోచించు కదా. నెక్స్ట్ ఏం చేద్దాం ఆలోచించి పక్కన పెడదాం. జానకి నాతోటి పెళ్ళి అన్నప్పుడు ఏదో చీకిపోయిన హాఫ్ శారీ కట్టుకొని వచ్చినావు, ఇప్పుడు పెళ్లి చూపులు అనుకుంటే ఇంత మంచి శారీ కట్టుకొని ఇంత మంచిగా రెడీ అయినవేంది? అబ్బా రాఘవ, ఇది పాత చీర, నాకున్న శారీస్లలో ఇదే ఒక వరస్ట్ చీర, అందుకే దీన్ని కట్టుకున్నా.